అందరికీ నమస్కారం అండి. మార్వాడీస్ అనగానే మనకు గుర్తొచ్చేది డబ్బు, వ్యాపారం, అంతే కదా. వాళ్ళు ఏ పని చేసినా సరే ధనవంతులుగానే ఉంటారు. ఎక్కడైనా చూడండి వాళ్ళు సొంత వ్యాపారం అనేది పెట్టుకుంటారు. మనం మార్వాడీవులు ఎందుకు ఇంత డబ్బు ఉంది అని చెప్పి చాలా వరకు మనకు ఒక ప్రశ్నగా మిగిలిపోయి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నారు. మార్వాడీలు అంటే ఈ సేట్లు అంటారు కదండి, వీళ్ళు అసలు ధనవంతులు అవ్వటానికి కారణం ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేస్తారు అనేది మొత్తం ఈ కథలో మీతో షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఒక ఊరిలో రాజు అని ఒక వ్యక్తి ఉంటాడు. పేరులోనేనండి రాజు, కానీ చాలా పేదవాడంటే ఏదో పని చేసుకుంటాడు, పని చేసుకున్నది తినటానికే సరిపోతుంది. కొంచెం కూడా చేర్చి పెడదాము లేదా చేర్చి పెట్టడానికి డబ్బులు అంటే పొదుపు చేయడానికి డబ్బులు అనేవి మిగలకుండా పోతుందన్నమాట. ఎంత సంపాదించినా తిండి వరకే సరిపోతూ ఉంటుంది. ఇలా ఉండగా చేతిలో చిల్లిగవ్వలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనమాట. కానీ మన రాజు ఎదురింట్లే ఒక మార్వాడి ఇల్లు. ఆ మార్వాడి ఇల్లు అంటేనే మనకు తెలిసింది కదా, బాగా గొప్పవాళ్ళుగా ధనవంతులుగా ఉంటాడు. రాజు కనిపిస్తూ ఉంటుంది పేరుకే నేను రాజు, కానీ ఆ సేడ్లాగా నేను ఎప్పుడవుతాను? ఆ సేడు మాత్రం ఎందుకు ఇంత ధనం సంపాదించాడు, ఇలా ఎందుకు ఇంత గొప్పవాడిగా ఉంటాడు, నేను మాత్రం ఎందుకు ఇంత పేదవాడిగా ఉండిపోయాను? ఈ దేవుడికి అసలు కళ్ళనేవే లేవు, ఎందుకు ఇంత పారపక్షం, నన్ను మాత్రం ఇంత పేదగా పుట్టించి ఆ సేడును మాత్రం ధనవంతుడిగా పుట్టించాడు, ఈ దేవుడికి కళ్ళనేవే లేదు, న్యాయం అనేదే లేదు అని చెప్పి ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడనమాట. ఇలా అనుకుంటూ ఉన్న సందర్భంలో ఒకరోజు భగవంతుడు రాజు ముందు ప్రత్యక్షమవుతాడు. రాజుకి ఒక శబ్దం అనేది వినిపించి, ఏంటి నీది ప్రతిరోజు కూడా నన్ను వేడుకుంటూ నన్ను ప్రశ్నిస్తున్నావు కదా, ఏంటి నీ బాధ అనగానే, అవును స్వామి, నన్ను ఇంత పేదవాడిగా పుట్టించావు, ఆ మార్వాడి అతను చూడు ఎంత గొప్పవాడుగా ఉన్నాడో, ఎంత ధనవంతుడిగా ఉన్నాడో, నేను కూడా ఎప్పుడు అలా అవుతాను అని చెప్పి అడుగుతాడనమాట. అది నేను ఎవరిని కూడా ధనవంతులుగా ఎవరిని పుట్టించలేదు, అది వాళ్ళ శ్రమ, పట్టుదల, వాళ్ళు పనిచేసే తీరు, వాళ్ళ తెలివితేటలను బట్టే వాళ్ళు ధనవంతుల పేదవాళ్ళుగా ఉంటారా అని చెప్పి తెలుస్తుంది. అంతేకాని నేను ఎవరిని కూడా ధనవంతులుగా పేదవాళ్ళుగా అనేది నేను పుట్టించలేదు అని చెప్పి భగవంతుడు చెప్తాడు. అదేం లేదు స్వామి, అంతా వచ్చి భగవంతుడు మాయే అంటారు కదా, ఇదంతా నువ్వు చేసిన మాయే, నన్ను మాత్రం ఇంత పేదరికంలో వేసి ఆయన్ని మాత్రం అంత ధనవంతులుగా వేసి నన్ను కూడా గొప్పవాడిని చెయ్యి అని చెప్పి అంటాడు రాజు. అదంతా నేను చేయలేను అనగానే, పో స్వామి అని చెప్పి కొంచెం అడుగుతాడనమాట. సరే, నీ కోరిక మేరకు నిన్ను ధనవంతునైతే చేయలేను, కానీ ఆ సేడుని ఎప్పుడు నువ్వు సేడుని చూసే కదా ఎక్కువగా అసూయపడుతూ ఉన్నావు, ఆ అసూయతనాన్ని తీసేసేదానికి ఆ యొక్క సేడుని కూడా నేను పేదవాడిని చేసేస్తాను అంటాడనమాట. అప్పుడు ఒక నిమిషం ఆలోచించి రాజు, సరేలే, ప్రతిరోజు కూడా ఆ సేడుని చూసి నేను అసూయపడటం, నా మనసులో బాధ ఇదంతా తొలగిపోతుంది కదా, నాతో పాటే ఆయన కూడా పేదవాడైపోయాడు అనుకో, నాకే బాధ ఉండదు కదా అని మనసులో అనుకొని, స్వామి ఈ పని ఏదో చేయండి, అది ఆయన్ని పేదవాడిగా చేసేసేయండి అని చెప్పి చెప్తాడనమాట. సరే పేదవాడిగా చేస్తానని చెప్పి 2 చిన్న వలలు అనేవి ఇస్తాడు. గేలం అనేది 2 గేలం ఇస్తాడనమాట. ఇదిగో ఇది ఒకటి నీకు చేపలు పట్టుకునేందుకు, ఇది కూడా రేపు భగవంతుడు ఇచ్చాడు అని చెప్పి రేపు అతను పేదవాడు అవుతాడు కదా, నీతో పాటే చేపలు పట్టేందుకు తీసుకువెళ్ళు, ఇదిగో ఈ గేలం వచ్చి ఆ సేడుకి ఇవ్వు అని చెప్పి భగవంతుడు అదృశ్యమైపోతాడు. సరే, ఇంకా మరుసటి రోజు లేచి చూడగానే ఆ సేడు బంగ్లా పూరి గుడిసైపోతుంది. అప్పుడు తృప్తిగా ఉంటుంది రాజుకి, అమ్మయ్య, ఇన్ని రోజులకి నా కోరిక తీరింది, నాతో పాటు ఆ సేడు కూడా బాగా పేదవాడైపోయాడు, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది అని చెప్పి వెళ్ళి సేడు తలుపు కొట్టి, ఏంటి రాత్రికి రాత్రి ఇంత పేదవాడిగా నువ్వు ఎలా మారిపోయావు అంటాడు. ఏమో అంత భగవంతుని మాయ కదా, నేనేం చేసేది అని చెప్పి దిగులుగా సేడు ఉంటాడనమాట. సరే ఇదిగో ఈ యొక్క ఇది భగవంతుడు, నువ్వు చెప్పిన భగవంతుడే ఇచ్చాడు, ఇదిగో గేలం, వస్తావా నాతోటే చేపలు పట్టేందుకు అంటాడు. సరే, నాకు కొంచెం నేర్పిస్తావా, కొంచెం నేర్పించావంటే నేను నేర్చుకుంటాను అని చెప్పి ఆ సేడు చెప్తాడనమాట. ఇంకా రాజుతోటే చేపలు పట్టేందుకు వెళ్తాడు. ఇద్దరు గేలం వేస్తాడనమాట. ఒక 4-5 చేపలు రాగానే మన రాజు ఏం చేస్తాడంటే, అమ్మయ్య సరిపోయింది, ఇంకా నా వల్ల కాదు, ఇవైతే నాకు సరిపోతాయి, ఇవి అమ్ముకుంటే నాకు డబ్బులకి ఫుడ్కి అంతా సరిపోద్ది అని చెప్పి వెళ్ళిపోతాడనమాట.
వెళ్ళిపోయిన తర్వాత కానీ సేటు మాత్రం వెళ్ళడు. తను పట్టిన చేపల వరకు తనకి ఆహారానికి ఇంటి ఖర్చులకి సరిపోతాయి, కానీ దాచుకోవటానికి ఏం కావాలి కదా అని చెప్పి మళ్ళీ సాయంత్రం వరకు పనిచేస్తూనే ఉండి కొంత ఎక్కువ చేపలు అనేవి పడతాడనమాట. అవి మార్కెట్లో అమ్మిన తర్వాత వాటితో ఫస్ట్ పట్టాడు కదా ఆ యొక్క డబ్బులతో ఇంటి సరుకులు కావాల్సినవి తెచ్చుకొని మిగతావి దాచుకుంటాడు సేటు. అలా ఒక వారం రోజులు చేసుకున్న తర్వాత మరొక గ్యాలం అనేది కొనుక్కొని పక్కనున్న కుర్రవాళ్ళ ఇద్దరిని పిలిచి, మీరు నాకు చేపలు పట్టివ్వండి, మీరు ఎన్ని కిలోలు పడితే అంత కమిషన్ అనేది నేను ఇస్తాను, వస్తారా అని పిలవగానే సరే మేము ఖాళీగా ఉన్నాం కదా మాకు డబ్బులు కావాలని చెప్పి ఆ వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ యొక్క కొంచెం కుర్రాళ్ళు ఎక్కువ చేపలు అనేవి పడతాడనమాట. అవి మార్కెట్లో అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో కొంచెం దాచుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన కమిషన్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇలా కొంచెం బాగా డబ్బు దాచుకొని సేటు ఒక నెల లోపలే ఏమవుతుందంటే కొంత అమౌంట్ అనేది చేర్చి పెట్టేసుకుంటాడు. ఆ అమౌంట్తో ఈ వీధిలో మనం చక్కగా ఒక చిల్లరంగడి పెట్టుకుందాము, నువ్వు సహాయంగా ఉంటావా అని తన భార్యని అడుగుతాడనమాట. మన దగ్గర డబ్బులు కొంతే కదా ఉన్నాయి, అందులో ఈ వీధిలో 2-3 చిల్లరంగలు ఉన్నాయి, మనది సరిగా పోతుందా అంటాడు. పోతుందిలే, నీదంతా నేను చూసుకుంటాను, నువ్వు కొంచెం సహాయం చేస్తావా, కొంచెం చూసుకో, నేను చేపలు పట్టుకొని వచ్చి నేను తర్వాత మళ్ళీ కొంచెం చూసుకుంటాను, అలాగే మన పిల్లవాడిని కూడా కొంచెం సహాయానికి తెచ్చుకో అని చెప్తాడనమాట. అలాగే అని చెప్పి భర్త చెప్పినట్టుగానే చూసుకుంటూ ఉంటుంది. ఇలా కొద్ది రోజుల్లోనే బాగా ఎక్కువ జనం అనేది మిగతా చిల్లరంగళ్ళ కంటే కూడా ఆ ప్రొవిజన్ స్టోర్ల కంటే కూడా సరుకులు కొనడానికి ఈ సేడు అంగటికి ఎక్కువ మంది జనం వచ్చేస్తాడు. బాగా డబ్బులు అనేవి కూడా వస్తాయన్నమాట. అలా బాగా మంచిగా వ్యాపారం అవుతుంది సేటుకి. తన భార్య అడుగుతుంది, ఆల్రెడీ మన సందులో ఒక 3 చిల్లరంగలు ఉన్నాయి, మీరు పెట్టినారు, కానీ అందరికంటే కూడా మనకే బాగా వ్యాపారం ఉంది, ఎలా ఇది సాధ్యం అని చెప్పి సేటు భార్య అడిగినప్పుడు, ఎక్కడైతే జనాలకు కావాల్సింది క్వాలిటీ, ఆ మంచి క్వాలిటీ ఇచ్చి అలాగే నిజాయితీ అయిన ధరకి ఇచ్చామంటే తప్పకుండా మనల్ని ఎత్తుక్కుంటూ వస్తారు. అంతేకాకుండా దీనితో పాటుగా కస్టమర్కి మర్యాద అనేది ఇచ్చినప్పుడు తప్పకుండా మనల్ని ఎత్తుక్కొని వస్తారు, నేను చేసింది అదేను అని చెప్పి సేటు తన భార్యకి వివరంగా చెప్తాడన్నమాట. ఇలాగా అతి త్వరలోనే ఆ సేడు మంచిగా ఎదిగిపోతాడు. కానీ మన రాజు మాత్రం చేపలు పట్టుకోవటం, ఆ పట్టినవి అమ్ముకోవటం, తినేసేయటం, ఇంకా ఎలాంటి ఎదుగుదల ఏమీ లేకుండా అలాగే ఉండిపోతాడు. కాబట్టి సేడు వాళ్ళు అంటే మార్వాడి వాళ్ళతో మనం పోల్చుకోవాలి అంటే వాళ్ళలా ఏదైనా సాధించాలి అనే ఒక తపన అనేది ఉంటుంది. దానికి కావలసిన పొదుపు అనేది చేస్తారు, దానికి కావలసినట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అదేవిధంగా వ్యాపారంలో ఇలాంటి మెలకువలు అనేది తెలుసుకొని వాళ్ళు వ్యాపారం చేస్తారు కాబట్టి మంచి ఆదాయం పొందుతారు. కాబట్టి ఇవి కూడా మనందరం కూడా చేస్తే తప్పకుండా మనం చేసే వ్యాపారం కూడా మంచి సక్సెస్ అవుతుంది, మనకు కూడా మంచిగా డబ్బులు అనేవి వస్తాయని చెప్పి ఈ కథని ఇంతటితో ముగిస్తున్నానండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా తప్పకుండా మీకు అందరికీ ఒక చిన్న డౌట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఆ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.